ఓకే, నమస్కారం అండి. నా పేరు గణపతి రెడ్డి. నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈసీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా చేస్తున్నాను గత 20 సంవత్సరాల నుంచి. సో ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అప్పుడు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ రకరకాల డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఆ డౌట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరిగింది. ఏ కాలేజీని ప్రమోషన్ చేయడానికి కాదు, ఎలాంటి కమర్షియల్ ఉద్దేశం దీంట్లో లేదు. ఓన్లీ ఇన్ఫర్మేషన్ పేరెంట్స్కి ఇవ్వడాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది చేశాను. సో జాగ్రత్తగా వినండి. ఏదైనా ఒక కాలేజ్ తీసుకుంటే అందులో రకరకాల బ్రాంచ్లు ఉంటాయి. సో ఏ బ్రాంచ్ తీసుకున్నా ఒక సెక్షన్ అంటే 60 సీట్స్ ఉంటాయి అన్నమాట. ఆ 60 సీట్స్ని ఎట్లా ఫిలప్ చేస్తారు అనేది మెయిన్ టాపిక్. సో ఎలా ఫిలప్ చేస్తారంటే ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి. ఈ టోటల్ 60 సీట్లని ఎట్లా ఫిలప్ చేస్తారు. ఒకటి కేటగిరీ ఏ అంటారు, కేటగిరీ ఏ. రెండవది మేనేజ్మెంట్ కోటా. సో దిస్ కేటగిరీ ఏ అంటే 70% ఆఫ్ 60. 70% ఆఫ్ 60 అంటే 42 సీట్లు అనమాట. ఈ 42 సీట్లు ఎలా ఫిలప్ చేస్తారు? ఎంసెట్ ద్వారా, వెబ్ కౌన్సిలింగ్ ద్వారా చేస్తారు. సో ఈ 42 సీట్లు ఫిలప్ చేసేటప్పుడు గవర్నమెంట్ ప్రమేయం ఏముండదు, కాలేజీ ప్రమేయం ఏముండదు, ప్రిన్సిపల్ కానీ మేనేజ్మెంట్ కానీ ఎవ్వరి ప్రమేయం ఏముండదు. ఓన్లీ మీ ఎంసెట్ ర్యాంక్ ద్వారా మీరు వెబ్ కౌన్సిలింగ్లో మీరు ఆప్షన్లు ఇచ్చే విధానాన్ని బట్టి ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ద్వారా అలాట్ అవుతుంది. అలాట్ అయినాక మీకు మెసేజ్ వస్తుంది, పలాని కాలేజీలో పలాని బ్రాంచ్ మీకు అలాట్ అయిందని. సో ఇది 70% కేటగిరీ ఏ అంటారు. రిమైనింగ్ 100లో 70 పోతే ఇంకా మిగిలింది 30%. ఈ 30% మేనేజ్మెంట్ కోటా అని పిలుస్తారు. మేనేజ్మెంట్ కోటా అని ఎందుకన్నారు? మేనేజ్మెంట్ ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ ఫిల్లింగ్ ది 30% సీట్స్. సో మేనేజ్మెంటే ఈ 30% ఆఫ్ 60 అంటే 18 సీట్స్, 18 సీట్లు. ఈ 18 సీట్లు మేనేజ్మెంట్ మాత్రమే ఫిలప్ చేస్తారు, అందుకే మేనేజ్మెంట్ కోటా అన్నారు. దాంట్లో మళ్ళీ 2 పార్ట్స్, ఒకటి కేటగిరీ బి, రెండవది ఎన్ఆర్ఐ. ఈ కేటగిరీ బి పర్సంటేజ్, ఎన్ఆర్ఐ పర్సెంట్ 2 కలిపితే 30% ఉండాలి. ఉదాహరణకి ఎన్ఆర్ఐ కనుక 5% ఉంటే కేటగిరీ బి ఆటోమేటిక్గా 25కి వస్తుంది. 25 + 5 ఈజ్ 30. ఇన్ కేస్ ఎన్ఆర్ఐ 15% కనుక పెరిగినట్లయితే అప్పుడు ఇది 15%కు తగ్గుతుంది. సో 15 కలిపితే మళ్ళీ 30%. ఉదాహరణకి సిబిఐటి తీసుకుంటే ఎన్ఆర్ఐ 8% ఉంది. ఇది 8 ఉంది కాబట్టి ఆటోమేటిక్గా కేటగిరీ బి ఏమవుతుంది? 22 అవుతుంది. నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎన్ఆర్ఐ 15% ఉంది, అప్పుడు కేటగిరీ బి ఏమవుతుంది? 15%. 15, 30. ఇది రూల్ అనమాట. సో తక్కువ 5 ఉండొచ్చు, ఎక్కువ 15 ఉండొచ్చు. ఈ రేంజ్లోనే తీసుకోవాలి. సో ఎన్ఆర్ఐ ఎంత ఉండాలనేది కాలేజ్ చాయిస్. ఈ రేంజ్లో వాళ్ళు ఏఎస్టీ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. అప్పుడు అలాట్ అయిన తర్వాత వాళ్ళు సీట్లు ఫిలప్ చేసుకోవచ్చు. సో కేటగిరీ బి సీట్లు ఎట్లా ఫిలప్ చేస్తారు? మెయిన్గా జేఈ ర్యాంకు. జేఈ ర్యాంకు ఇక్కడ రిజర్వేషన్ ఏముండదు, ఓన్లీ లోకల్ నాన్ లోకల్ క్రైటీరియా ఉంటుంది. లోకల్ ఈజ్ 85%, నాన్ లోకల్ ఈజ్ 15%. ఇక్కడ రిజర్వేషన్ ఎలాంటిది ఉండదు. జేఈ ర్యాంకే మెయిన్ ఇంపార్టెంట్. సో ఆ ర్యాంక్ ద్వారా కేటగిరీ బి సీట్లు ఫిలప్ చేస్తారు. సో ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఎంసెట్ ఏమో కామన్ అప్లికేషన్. ఇక్కడేంటి కాలేజ్ వైజ్ మీకు ఏ కాలేజీలో కేటగిరీ బి సీట్ కావాలని అనుకున్నప్పుడు ఆ కాలేజీకి వెళ్ళి అప్లికేషన్ తీసుకొని ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసేటప్పుడు కొన్ని స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అడుగుతారు, అవన్నీ జత చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఈ జేఈ ర్యాంక్ మెరిట్ ఆధారంగా మీకు అలాట్ చేస్తారు. దీంట్లో కూడా ఏం మోసం ఉండదు. వెబ్సైట్లో పెడతారు లిస్టు, నోటీస్ బోర్డులో కూడా పెడతారు, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ జేఈ ర్యాంక్ అనమాట. బై ఛాన్స్ వాళ్ళు కనుక దొరకకపోతే అప్పుడు ఎంసెట్ లేకపోతే ఇంటర్మీడియట్ మార్క్స్. ఒకప్పుడు జేఈ ర్యాంకర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు అంతా జేఈ ర్యాంక్ ద్వారానే కేటగిరీ బి సీట్లు అన్నీ జేఈ ర్యాంక్ ద్వారానే ఫిలప్ అయిపోతాయి మ్యాక్సిమం. నెక్స్ట్ ఎన్ఆర్ఐ.
ఎన్ఆర్ఐ అడ్మిషన్ ఎలా ఫిలప్ చేస్తారు? ఇంటర్మీడియట్ మార్క్స్, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్. ఇన్ కేస్ ఈ క్యాండిడేట్స్ కనుక దొరకకపోతే దెన్ ఎంసెట్ ర్యాంకర్స్ ఆర్ జేఈ ర్యాంకర్స్. మ్యాక్సిమం ఇంటర్మీడియట్ వాళ్ళే దొరుకుతారు, ఇక్కడ దాకా రాదు. సో ఇక్కడ ఇంటర్మీడియట్ మార్క్స్ మెయిన్ ప్రధానము, ఇక్కడ జేఈ ర్యాంక్ మెయిన్ ప్రధానము, ఇక్కడ ఎంసెట్ ర్యాంక్ మెయిన్ ప్రధానం. ఈ 3 ఎంట్రన్స్లు 3 ఎగ్జామ్లు 3 చోట్ల యూజ్ అవుతుంది. ఇక్కడ ఎన్ఆర్ఐ అంటే ఏంటి అర్థం? నాన్ రెసిడెన్షియల్ ఇండియన్. సో ఇఫ్ సంబడి పేరెంట్స్ కనుక వేరే స్టేట్లో ఉన్నట్లయితే, పిల్లలు కూడా ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదివినట్లయితే, వాళ్ళు ఇక్కడ ఇండియాలో చదువుకోవడానికి అదొక ఫెసిలిటీ ఎన్ఆర్ఐ. దానికి ఫీజు ఎంత? $5,000. ఇంకోటి రియల్ ఎన్ఆర్ఐ కనుక దొరకకపోతే స్పాన్సర్డ్, అంటే స్టూడెంట్ యొక్క పేరెంట్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళు ఏంటంటే ఈ క్యాండిడేట్ని నేను చదివించడానికి సిద్ధంగా ఉన్నాను అని ఒక అప్లికేషన్ ఫిలప్ చేసి వాళ్ళు పాస్పోర్ట్, వీసా జిరాక్స్ కాపీలు జత చేసి సబ్మిట్ చేస్తే సో దీని కింద అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఈ ఎన్ఆర్ఐ కింద ఇంటర్మీడియట్ మార్క్స్లు 50% కంపల్సరీ ఉండాలి. కేటగిరీ బిలో జేఈ ర్యాంకర్ దొరకకపోతే, ఎంసెట్ వాళ్ళు కూడా దొరకకపోతే అప్పుడు వీళ్ళకి 45% ఇంటర్మీడియట్ మార్క్స్లు మినిమం ఉండాలి. సో ఇక్కడ కేటగిరీ బి జేఈ ర్యాంక్ ఇంపార్టెంట్, ఇంటర్మీడియట్ మార్క్స్లు అంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఎన్ఆర్ఐలో ఇంటర్మీడియట్ మార్క్సే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ 50% కట్ ఆఫ్ పెట్టారు. సో ఈ విధంగా సీట్లు ఫిలప్ చేస్తారు. ఇక్కడ ఎన్ఆర్ఐ ఫీజు ఏమో $5,000, ఇక్కడ కేటగిరీ బి ఫీజు, ఎంసెట్ ఫీజు రెండు సేమే. చాలామందికి ఈ పాయింట్ తెలియదు, సేమ్ ఫీజు. ఒక కాలేజ్ కనుక 50,000 ఉందనుకోండి, ఎంసెట్ ఫీజు 50,000 ఉంటే ఈ జేఈ ర్యాంక్ ద్వారా కనుక మీకు సీట్ వస్తే మీరు కట్టేది కూడా 50,000. ఫీజు సేమ్. మరేంటి డిఫరెన్సు? ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, ఇక్కడ ఎలిజిబిలిటీ ఉన్నా కూడా మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. అది మెయిన్ పాయింట్. సో మీకు ఫీజు రియంబర్స్మెంటే కంపల్సరీ కావాలంటే ఈ వెబ్ కౌన్సిలింగ్లో ఎక్కడ సీట్ వస్తే అక్కడ చదవడం మంచిది. లేదు ఆ కాలేజ్ నచ్చలేదు, బ్రాంచ్ నచ్చలేదు అనుకుంటే కేటగిరీ బిలో కాలేజ్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకొని అట్లా కనుక మీకు సీట్ వస్తే ఫీజు సేమ్ కడతారు కానీ రియంబర్స్మెంట్ రాదు. సో దాన్ని బేస్ చేసుకొని మీరు నిర్ణయం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదేంటి, ఇది జేఈ ర్యాంకు లేదు, ఎంసెట్ ర్యాంకు కూడా లేదు. సో స్టూడెంట్ పర్ఫార్మెన్స్ బాగలేదు కానీ మనీ మాత్రం బాగానే ఉంది, వాళ్ళకి ఇది ఒక ఫెసిలిటీ. సో ఆర్థికంగా ఉన్న వాళ్ళకి ఇది ఫెసిలిటీ. తర్వాత మంచిగా చదువుకున్న వాళ్ళు, ఆర్థికంగా బాగానే ఉన్న వాళ్ళకి ఇది ఫెసిలిటీ. సో ఆర్థికంగా బాగలేని వాళ్ళు, మంచిగా చదువుకున్న వాళ్ళకి ఇది ఫెసిలిటీ. సో అప్పర్ క్యాస్ట్లో ఉండి రిజర్వేషన్ లేని వాళ్ళకు ఇంకో ఫెసిలిటీ, అంటే ఇది మోడీ క్రియేట్ చేశారు. 2019లో స్టార్ట్ అయింది అది. దట్ ఈజ్ ఈడబ్ల్యూఎస్ స్కీమ్. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. దీని కింద ఎంత ఉంది రిజర్వేషన్ పర్సంటేజ్ ఎంత? 10%. సో విత్ దట్ 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 10% సీట్స్ ఎక్స్ట్రా అన్నమాట ఇవి. సో 60 అట్లాగే ఉంటుంది. 10% ఆఫ్ 60 అంటే ఎంత అవుతుంది? 6 సీట్స్. సో ఈ 6 సీట్లు అదనంగా వస్తాయి అన్నమాట. ఎవరెవరికి వస్తాయి? వారి కండిషన్స్ ఇవి. వారి ఇన్కమ్, ఇయర్లీ ఇన్కమ్, కుటుంబం యొక్క ఇన్కమ్ 8 లక్షలకు తక్కువ ఉండాలి. అగ్రికల్చర్ ల్యాండ్ కనుక ఉన్నట్లయితే 5 ఎకరాలకు తక్కువ ఉండాలి. హైదరాబాద్ నగరాలలో 100 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ అంతకన్నా తక్కువ ఉండాలి. కొన్ని గవర్నమెంట్ లిస్ట్ చేసిన మున్సిపాలిటీలో కనుక అయితే 200 స్క్వేర్ యార్డ్స్. ఇప్పుడు ఈజ్ అపార్ట్మెంట్ 1000 స్క్వేర్ ఫీట్స్. సో ఈ కండిషన్స్ సాటిస్ఫై అయిన వాళ్ళు ఇందులోకి వస్తారు. సో అగైన్ ఇట్ ఈజ్ మ్యాక్సిమం 10%. ఇది 2019లో వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేశారు. మెడిసిన్లో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఫాలో అయినారు. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ ఇయర్ చేస్తారా చేయరా తెలియదు.
ఇన్ కేస్ గవర్నమెంట్ కనుక ఇది ఇంప్లిమెంట్ చేస్తే గవర్నమెంట్ మీద బర్డెన్. ఎందుకు బర్డెన్? సీట్లు పెరిగినాయి కదా, సీట్లు పెరిగినాయి, వీళ్ళందరికీ రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ వస్తుంది, కంపల్సరీ వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. సో గవర్నమెంట్ మీద బర్డెన్ కాబట్టి ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం వెనక ముందు ఆడతారు. ఇన్ కేస్ ఇంప్లిమెంట్ చేస్తే అవి కండిషన్స్. సో ఇవి ఎక్స్ట్రా అంటే 66 సీట్స్ అవుతాయి అన్నమాట ఇది, ఇన్ కేస్ అది కనుక అమలు చేసినట్లయితే. అండ్ ఇంకొక పాయింట్, ఏపీ నుంచి తెలంగాణకి 2014 to 21 ఈ మధ్యలో ఏపీ నుంచి వచ్చి తెలంగాణలో కనుక సెటిల్ అయితే, మైగ్రేట్ అయితే వాళ్ళు తెలంగాణ లోకల్కే వస్తారు. ఇది రివర్స్ కూడా, ఇక్కడోళ్ళు ఈ పీరియడ్లో ఆంధ్ర కనుక వెళ్తే అక్కడ ఆంధ్ర లోకల్ కిందకి వస్తారు. సో తెలంగాణ ఎంసెట్కి తెలంగాణ వాళ్ళు రాయొచ్చు, ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఈ టైంలో వచ్చిన వాళ్ళు కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సో 60లో 42 ఏమో 42 సీట్లు ఏమో ఎంసెట్ ద్వారా వచ్చినాయి, 18 సీట్లు ఏమో మేనేజ్మెంట్ కోటా వచ్చింది. సో 42 18 కలిపితే 60, ఈ 6 ఏమో ఈడబ్ల్యూఎస్ కింద వచ్చింది. ఇందులో మెయిన్ ఇక్కడెక్కడ రిజర్వేషన్ ఉండదు, ఈ 42 సీట్లలోనే రిజర్వేషన్ ఉంటుంది. ఈ 42లో 50% రిజర్వేషను, రిమైనింగ్ 50% ఓపెన్. అంటే టోటల్ 42ని 2 హాఫ్గా డివైడ్ చేస్తే 21 సీటు. ఈ 21 సీట్లు ఓపెన్ అంటే ఏంటి? అప్పర్ క్యాస్ట్ కానీ, బీసీ కానీ, ఎస్సీ ఎస్టీ ఎవరైనా దీనికి అప్లై చేయొచ్చు. ఈ 21 సీట్లు, రిమైనింగ్ 21 సీట్స్ కంపల్సరీ ఈ విధమైన రిజర్వేషన్ తోటే ఫిలప్ చేస్తారు. ఎస్సీ 15%, ఎస్టీ 6%, ఓబీసీ 29. ఓబీసీలో మళ్ళీ ఏబిసిడి కేటగిరీ ఉంటుంది, మొత్తం కలిపితే 50%. మన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ 50 కన్నా ఎక్కువ దాటడానికి లేదు. సో ఆ విధంగా 50% ఫిక్స్. అంటే ఈ 21 సీట్లు కంపల్సరీ ఈ రిజర్వేషన్ పద్ధతి పాటించే ఫిలప్ చేస్తారు. ఈ 21 సీట్లు ఎట్లా ఫిలప్ చేస్తారు? అందరూ, దీనికి ఏం రిజర్వేషన్ ఉండదు, ఎవ్రీబడీ ఈజ్ ఎలిజిబుల్ అనమాట. అంటే ఈ 21 సీట్లో కొంతమంది ఎస్సీ ఎస్టీ కూడా ఉండొచ్చు, ఓబీసీ కూడా ఉండొచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ వర్టికల్ రిజర్వేషన్. ఇక్కడ ఇంకో డిఫరెంట్ స్ప్లిటప్ ఉంది, అక్కడ ఎస్సీ 15, ఇక్కడ కూడా 15, ఎస్టీ ఇక్కడ 7.5, అక్కడ 6, ఇక్కడ ఓబీసీ 27, అక్కడ 29. ఈ టోటల్ కలిపితే 49.5. ఇది ఎవరికి అప్లై చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ యూనివర్సిటీస్. సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీస్. సో ఐఐటీస్లో కనుక ఎలాంటి రిజర్వేషన్ ఫాలో అవుతారంటే ఈ విధంగా అనమాట. ఇదేమో తెలంగాణ స్టేట్లో ఫాలో అయ్యేది, ఇదేమో సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఇన్స్టిట్యూషన్స్లో ఫాలో అయ్యేది. కొంచెం డిఫరెన్స్ ఉంది, మేజర్ డిఫరెన్స్ లేదు. నెక్స్ట్ హారిజాంటల్ రిజర్వేషన్ అంటారు. వాట్ ఈజ్ హారిజాంటల్ రిజర్వేషన్? ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్తగా వినండి. ఇది వర్టికల్ రిజర్వేషన్ అంటే కంపల్సరీ ఈ 21 సీట్లు అనేది ఈ రిజర్వేషన్ పాటిస్తూనే ఫిలప్ చేస్తారు. ఇన్ కేసు ఎస్టీ క్యాండిడేట్సే 6% దొరకలేదనుకో, అది ఎస్సీ కలెక్ట్ చేస్తారు. ఎస్సీలు 15% క్యాండిడేట్స్ అసలు లేరనుకోండి, అప్పుడు ఎస్టీకి కన్వర్ట్ చేసి ఫిలప్ చేస్తారు. ఈ 15% 6% ఎస్సీ ఎస్టీస్ దొరకకపోతే అప్పుడు అది బీసీకి కన్వర్ట్ చేసి బీసీ ద్వారా కన్వర్ట్ చేసి, వాళ్ళు కూడా దొరకకపోతే లాస్ట్కి జనరల్లోకి వస్తుంది. సో దట్స్ హౌ దే చేస్తారు, ఆ విధంగా చేస్తారు. ఇక్కడ హారిజాంటల్ అంటే ఏంటో చూడండి. ఉమెన్ రిజర్వేషన్ ఎంత? 33 1/3, అంటే టోటల్ సీట్స్లో 1/3 అనమాట. ఇప్పుడు టోటల్ 42 సీట్లు, 42 సీట్లలో 33% గర్ల్స్ ఆల్రెడీ ఫిల్అప్ అయితే ఈ రూలింగ్కి అప్లై కాదు, మళ్ళీ సెపరేట్గా అప్లై చేయరు. ఒకప్పుడు గర్ల్స్ ఇంజనీరింగ్కి వచ్చేవాళ్ళు కాదు, సో అందుకని ఇది ఎంకరేజ్ చేయడానికి ఇది రిజర్వేషన్ పెట్టారు. ఇప్పుడు మెరిట్లోనే ఈ టోటల్గా ఇంత పర్సంటేజ్ ఆల్రెడీ రీచ్ అవుతుంది కాబట్టి మళ్ళీ అగైన్ ఈ రిజర్వేషన్ అప్లై చేయరు. పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. సో ఈ 42లో 3% అనుకోండి, నియర్గా 2 సీట్లు. ఆ 2 సీట్లు ఆల్రెడీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కనుక మెరిట్లోనో రిజర్వేషన్లో కనుక ఈ రిజర్వేషన్ కానీ మెరిట్లో కానీ వచ్చున్నట్లయితే మళ్ళీ అగైన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 3% రూల్ అప్లై చేయరు. ఈ పర్సంటేజెస్ ఇందులో లేకపోతేనే ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అప్లై చేస్తారు.
సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ వర్టికల్ అండ్ హారిజాంటల్. ఇప్పుడు గర్ల్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందనుకోండి, అందరు గర్ల్సే కదా, ఇంకా అందులో ఉమెన్ రిజర్వేషన్ ఏమి ఉండదు అట్లా. సో దట్ ఈస్ ద రిజర్వేషన్ పాలసీ. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ ఎంసెట్లో వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్ రాసేటప్పుడు స్టూడెంట్స్ పాటించాల్సింది ఇంపార్టెంట్ రూల్, కామన్గా ఎక్కువ మంది చేసే మిస్టేక్. స్టూడెంట్ ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి, నాకు కాలేజ్ ఇంపార్టెంటా బ్రాంచ్ ఇంపార్టెంటా. స్టూడెంట్ కనుక బ్రాంచే ఇంపార్టెంట్ అనుకున్నాడు, కాలేజ్తో సంబంధం లేదు, నేను చదివితే ఆ బ్రాంచే చదవాలి, నాకు ఎలక్ట్రానిక్స్ అంటే ఇష్టము, లేదా ఈసీనే కావాలి, లేకపోతే ఎలక్ట్రికల్ ఇష్టము, ట్రిపుల్ ఈ. సో బ్రాంచే కనుక ఇంట్రెస్ట్ ఉంటే అన్ని కాలేజెస్లో సమ్ X1 కాలేజ్ ఉంది, ఈసీ బ్రాంచ్ ఇంట్రెస్ట్ అనుకోండి, ఈసీనే పెడతాడు. నెక్స్ట్ X2 కాలేజీ, సెకండ్ టాప్ కాలేజీ, దాంట్లో కూడా ఈసీనే పెడతాడు. సో ఇట్లా అన్ని కాలేజెస్లో ఈసీనే పెట్టుకుంటూ వెళ్తాడు. సో నాకు ఈ టాప్ నెంబర్ 1 కాలేజీలో వచ్చిందా, నెంబర్ 2లో వచ్చిందా ఆయనకు సంబంధం లేదు, ఆయనకు ఈసీ బ్రాంచ్ వచ్చిందా లేదా అనేదే ఇంపార్టెంట్. రెండో కేటగిరీ ఏముంటుంది, బ్రాంచ్ సంబంధం లేదు, నాకు కాలేజే ఇంపార్టెంట్, నేను చదివితే నారాయణమ్మ కాలేజీలోనే చదవాలి, లేకపోతే నేను చదివితే సిబిఐటీలోనే చదవాలి, నాకు బ్రాంచ్ సంబంధం లేదు అనుకునే వాళ్ళు ఎలా ఫిలప్ చేస్తారు. సో టాప్ కాలేజ్ సమ్ X1 ఉందనుకోండి, ఆ కాలేజీలో ఉన్న బ్రాంచ్లన్నీ ఫిలప్ చేస్తారు, ఈసీ, ట్రిపుల్ ఈ, సిఎస్ఈ, ఐటీ, మీకు ఏ ఆర్డర్లు ఉంటే అట్లా మీ ఇష్టం. ఆ బ్రాంచ్లన్నీ ఎన్ని బ్రాంచ్లు ఇంట్రెస్ట్ ఉందో అన్ని బ్రాంచ్లు పెడతారు. అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ టాప్ కాలేజీ X2, మళ్ళీ ఆ బ్రాంచ్లన్నీ పెడతారు. ఇక్కడ క్యాండిడేట్ ఏంటి ఇంపార్టెంట్, కాలేజ్ ఇంపార్టెంట్ కానీ బ్రాంచ్లు పెద్ద ఇంపార్టెంట్ కాదు. సో ఈ 2 పాయింట్స్ను గమనించుకొని మీకు బ్రాంచ్ ఇంపార్టెంటా కాలేజ్ ఇంపార్టెంటా. కొద్దిమంది స్టూడెంట్స్ ఏంటంటే టాప్ కాలేజీలో కనుక చదివినట్లయితే ప్లేస్మెంట్స్ బాగుంటాయి, ఏ బ్రాంచ్ అయినా ప్లేస్మెంట్కి ఎలిజిబిలిటీ కాబట్టి సో వాళ్ళు కాలేజీకే ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తారు. కొంతమంది లాంగ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వాళ్ళు బ్రాంచే స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ ఉంటారు. సో కాలేజ్ ఏదైనా అవసరం లేదు, నేను బ్రాంచే ఇంపార్టెంట్, ఆ బ్రాంచ్లో నేను చదవాలి, సో అలా ఆప్ట్ చేస్తారు. సో ఈ 2 గమనించగల. సో దిస్ ఇస్ ది ఇది చెప్పాలనుకున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ సంవత్సరం అడ్మిషన్ తీసుకోవాలని అనుకుంటారో మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు అవుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.